ఇలా నిత్య జీవం మనం పొందడానికి మాత్రమే యేసు అంత శ్రమలు అనుభవించాడు అన్నది సంపూర్ణ సత్యం కాదు. యేసు శ్రమల వెనకాల మరొక ఉద్దేశం ఏంటంటే, రక్షణ పొందిన నీవు ఆదాము ద్వారా నీకు సంక్రమించిన పాప నియమం అంతా వాషౌట్ అయిపోయి, క్రీస్తు యొక్క బీజము నీలో విత్తబడిన బీజము పెరిగి పెద్దదై యేసు స్వభావము నీలోనికి రావాలి. యేసు అనుకున్నటువంటి వ్యక్తిత్వము పోలిక నీలోనికి రావాలి. ఇది దేవుడు మనలో చేస్తున్న అద్భుతమైన కార్యం. ఇది ఇలాంటి ఒక మహాద్భుతము అపోస్తుడైన పౌలు భక్తుడు. వినాలి జాగ్రత్తగా. దేవుడు చేసిన ఒక మహా అద్భుతము ఎవరయ్యా అంటే అపోస్తులుడైన పౌలు భక్తుడు. ఈయన ఎలాంటి వ్యక్తి అంటే హానికరుడు, హింసకుడు, దూషకుడు, పాపులలో ప్రధాని. ఇలాంటి వ్యక్తిని యేసయ్య ఎలా మార్చాడు అంటే, ఒకవేళ సాధ్యమైతే కోట్ల యుగాలు అగ్నిగుండంలో పడిపోవడానికైనా నేను ఇష్టపడతాను. ఒకవేళ సాధ్యమైతే. సాధ్యం కాదది. పౌలు నరకానికి ఎలా వెళ్తాడండి? యేసును ప్రేమించి యేసు రక్తంలో కడగబడిన వ్యక్తి అగ్నిగుండం ఎలా వెళ్తాడు? ఈజ్ ఇంపాసిబుల్. అందుకే సాధ్యమైతే అన్నాడు. సాధ్యం కాదది. ఒకవేళ సాధ్యమైతే పౌలు నరకాగ్నిలో పడిపోవడానికి ఇష్టమా అంటే, దేనికోసం అంటే దేహ సంబంధులైన నా సహోదరుల రక్షణ కొరకు దేవుడు నాకు ఒక ఆఫర్ ఇచ్చాడు అనుకో. పౌలు, నువ్వు ఒక్కడివి అగ్నిగుండం పాలైపో పౌలు, అప్పుడు నీ దేహ సంబంధులైన యూదులందరినీ నేను రక్షించుకుంటానంటే, అంతమంది రక్షణ పొందుతారు నా ఒక్కడి వలన అంటే, నేను సర్వనాశనం అయిపోవడానికైనా రెడీ అన్నంత త్యాగములోనికి వెళ్ళిపోయాడు ఆయన. అసలు మనం ఏం చేసినా నిత్య జీవాన్ని కాపాడుకోవడం కొరకే చేస్తున్నాం. కానీ పౌలు ఎంత ఎక్స్ట్రీమిటీకి వెళ్ళాడు చూడండి. అదైనా కోల్పోతాను రక్షణ కొరకు అని. అంటే ఆత్మల రక్షణ పట్ల అతనుకున్న భారం ఎలాంటిదంటే, యేసయ్య అతనిలోకి వచ్చేసాడు అనమాట. యేసయ్య వ్యక్తిత్వం అతనిలోనికి వచ్చేసింది. యేసయ్య పని ఏంటి చెప్పండి? నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చాడు. మీలో ఏ మనుష్యుడిగా 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోతే అది దొరికేంత వరకు జాగ్రత్తగా వెదక వెళ్ళడా? ఒక్క గొర్రె తప్పిపోయినా దాని కొరకు వెతకడానికి వచ్చే కాపరిలాగా ఒక్క ఆత్మ కొరకైనా యేసయ్య గుండె వేదన కొట్టుకుంటూ ఉంటుంది. 12 మంది శిష్యుల్ని లేపి బయలుదేరండి అంటున్నాడు ఆయన. ఎక్కడికి ప్రభు అంటే, అద్దరికి వెళ్దాం, అవతల ఒడ్డుకు వెళదాం అంటే, వెళ్దాం ప్రభువా. మరి అక్కడ ఎంతమంది ఉన్నారు విశ్వాసులు? ఎంతమంది? కనీసం ఒక 100 మంది అని ఉంటారా? ప్రసంగం చేయడానికి కనీసం ఒక 100 మంది ఉండాలి కదా. అదే మీరు బయలుదేరండి అని బలవంతు పెట్టి సముద్రంలో పడవలో ఎక్కి కూర్చుంటే అందులో పెద్ద తుఫాను వచ్చేసింది. భయపడిపోయారు అందరూ కూడా. యేసయ్య గద్దించేశాడు గాలి తుఫాను. వీళ్ళని అర్జెంటుగా లేపి బయలుదేరి చేసి ఆ గాలి తుఫాను ఎదుర్కొని కష్టపడి అవతల ఒడ్డుకు వెళ్తే అక్కడున్నాడు. అక్కడ గెరాసేనీయుల దేశంలో దయ్యం పట్టినోడు. వాడి కోసం యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి ఆయన వెళ్ళాడు. ఏమండి, సేన అనే దయ్యం పట్టినవాడు. ఎవడు వాడిని సాధు చేయలేకపోయాడు. సమాధుల్లో ఉంటాడు, సంఖ్యలు తెంచేస్తాడు. యేసయ్య రాగానే, నువ్వెవరివో నాకు తెలుసు, సమయం రాకముందే మమ్మల్ని వెళ్ళగొట్టడానికి వచ్చావా? మాకు ఇతనిలోంచి ఎలాగో మమ్మల్ని పంపించేస్తావు, ఆ పందుల్లోనికి పోవడానికి మాకు సెలవు ఇవ్వన్నా. సరే పోండా. పోతూ పోతూ పందుల్లోకి దూరిపోయినాయి అవి. ఆ పందులు వెళ్ళిపోయి సముద్రంలో పడి చచ్చాయి అవి.
ఆ దయ్యాలు కూడా పాతాళానికి పోయినాయి. అలాగా వీడు స్వస్థచిత్తుడైపోయాడు. ఆ పందులు కాచుకునేవారు భయపడిపోయారు. ఏ మాంత్రికుడు వచ్చాడు రా బాబు, ఊరంతా ఈయన కట్టి బంధించలేకపోయాము, ఈయన ఎవరో అని చెప్పి ఇక్కడి నుంచి పో అనేసారు. ఆయన తమ ప్రాంతములు విడిచి వెళ్ళిపోవాలని ఆయన్ని కోరారు వాళ్ళు. ఆ దయ్యం పట్టిన వాడు అక్కడ ఉన్నాడు. నీతో పాటు ఉండిపోతానయ్యా, నాకు విడుదల ఇచ్చావు, నీతో పాటు నన్ను ఉండనివ్వంటున్నాడు వాడు. ప్రభు నీకు ఏ కార్యాలు చేశారో నువ్వు వెళ్ళి ఊర్లో చెప్పు, నీ పని ఉంది ఇక్కడ. ఒక్క ఆత్మ కోసం యేసయ్య అంత పరితపించి వెళ్ళాడు. ఇలా పౌలులో ఆ క్రీస్తు ఆత్మ ఇలాంటి కార్యం చేసిందంటే, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు అవసరమైతే క్రీస్తు నుండి వేరే భ్రష్టుడనై శాపగ్రస్తుడనైపోవడానికి కూడా నేను త్యాగం అయిపోతానన్నాడు. శిలువ ఒక మనిషిని ఎలా మార్చగలదో పౌలు ఒక అద్భుతం అన్నమాట. నేను ఒక మాట అడుగుతున్నాను, ఎన్ని గుడ్ ఫ్రైడేలో మనం చూస్తున్నాం కదా, మరొక గుడ్ ఫ్రైడే వస్తుంది. శిలువ నీ జీవితంలో ఈ అద్భుతం చేసింది. శిలువ నీ జీవితంలో ఏ మార్పు తెచ్చింది, ఏ కార్యం జరిగించింది? హానికరుడు, హింసకుడు, దూషకుడైన పౌలుని దేహ సంబంధులైన సహోదరుల కొరకు నష్టపోవడానికి తెగించేంత ప్రేమను నింపింది పౌలులో శిలువ. శిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయించను అన్నాడు. ఎందుకంటే శిలువ తన జీవితంలో చెక్కిన అద్భుత కార్యం అది.